లాస్ట్ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్లో విండోస్ అండ్ లినక్స్ సర్వర్ని ఎలా లాంచ్ చేయాలో చూసాం. అండ్ నెక్స్ట్ అలాగే ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేయాలి ఫ్రమ్ విండోస్ సర్వర్ టు లినక్స్ సర్వర్, అంటే మన లోకల్ మెషిన్ నుంచి లినక్స్ సర్వర్లోకి ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేయాలో చూసాం. సో ఈ వీడియోలో మనం బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు అది ఎలాగా వర్క్ చేస్తుంది, దాన్ని ప్రాక్టికల్గా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి నేను లాగిన్ అవుతున్నాను. లెట్ మీ లాగిన్ టు మై కన్సోల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అసలు అది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం విండోస్ ఆర్ లినక్స్ ఎనీ సర్వర్ మనం లాంచ్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఒక స్క్రిప్ట్ అనేది ఇస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఈ బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ అనేది ఇస్తామో ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంతో పాటు ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అది టర్న్ ఆన్ అవుతుంది కదా, సో ఆ టర్న్ ఆన్ అవుతున్న టైంలో ఈ స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఇది EC2 అనుకోండి, అండ్ ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఉంది, సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. స్క్రిప్ట్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అట్ ఏ టైం. ఓకే, సో దానికి ఫస్ట్ లినక్స్లో మీకు నేను చూపిస్తాను బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ అనేది ఎలా ఇవ్వాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఏఎంఐ అనేది కూడా కావాలి దీనికి. ఇక్కడ లాంచ్ టెంప్లెట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీని గురించి కూడా మీకు చెప్పాలి. సో ఇదేంటంటే ఆటోమేటిక్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎట్ ఏ టైం మీరు లాంచ్ చేయొచ్చు. సో దీనికంటే ఏంటంటే ఇక్కడ క్లిక్ ఆన్ క్రియేట్ లాంచ్ పేర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ టెంప్లెట్ అడుగుతుంది. సో నేను ఇక్కడ లినక్స్ అనే ఒక నేమ్ ఇస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇది అవసరం లేదు, ఇక్కడ ఓఎస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అమెజాన్ లినక్స్ సెలెక్ట్ చేశాను. అండ్ కిందకి వస్తే ఇన్స్టెన్స్ టైప్ అడుగుతుంది. T2 మైక్రో సెలెక్ట్ చేసుకుంది. T2 మైక్రో అని సెర్చ్ చేయండి ఇక్కడ. ఓకే, ఫ్రీటైర్ ఎలిజిబిలిటీ ఉంది కదా. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఈ పేరు ఒకటి తీసుకోండి. ఈ పేరు కంటే ఒక నేమ్ అనేది మనం ఇవ్వాలి. సో నేను ఇక్కడ నేమ్ ఇచ్చాను, క్రియేట్ కీ పేర్ అండ్ సేవ్. ఓకే, కీ పేర్ అనేది సేవ్ అయింది. ఇక్కడ మనం లినక్స్
నెట్వర్క్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ఇక్కడ దట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ నిన్న మనం తీసుకున్నాం కదా. అదే ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకుంటున్నాను. అండ్ స్టోరేజ్ వాల్యూమ్స్ వచ్చేసరికి మీరు ఇక్కడ బై డిఫాల్ట్ లైనక్స్లో మనకి ఏంటంటే 8 GB ఆఫ్ స్టోరేజ్ వాల్యూమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మనం అలా వదిలేద్దాం. అండ్ లాంచ్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ టెంప్లెట్లో అది అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని కనుక మీరు సెలెక్ట్ చేసినట్టయితే యాక్షన్స్లోకి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి లాంచ్ అయిపోతుంది అనమాట సర్వర్ అనేది. సో మనకి ఏఎంఐ కోసం కదా ఇది క్రియేట్ చేసింది. సో ఈ ఐడి మీద క్లిక్ చేయండి. అండ్ డౌన్కి వస్తే మీరు ఇక్కడ ఏఎంఐ కనిపిస్తుంది కదా, ఇది కాపీ చేసుకోండి. సో ఇప్పుడు బూట్స్ట్రాప్ స్క్రిప్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరు EC2 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేశాక స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీ ఇన్స్టెన్స్కి నేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఏంటి, మనం బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ అనేది ఇస్తున్నాం. ఓకే, సో దీంట్లో మనం లినక్స్ యొక్క సర్వర్లో స్క్రిప్ట్ అనేది రాస్తున్నాం అనమాట. సో దీనికి ఏఎంఐ, దాని తగ్గ ఏఎంఐ అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇన్స్టెన్స్ టైప్ ఏఎంఐ అండ్ ఇన్స్టెన్స్ టైప్ ఒకటి చూస్ చేసుకోండి, ఇటు మీకు. అండ్ కీ పేర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మన ఎగ్జిస్టింగ్ కీ పేర్ తీసుకుందాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా మన దాంట్లో. లినక్స్ ఫైల్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఉంది, అదే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్క్రిప్ట్ అనేది ఇస్తున్నాం కాబట్టి, స్మాల్ వెబ్ అప్లికేషన్ స్క్రిప్ట్ అనేది ఇస్తున్నాం కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు పోర్ట్స్ అనేవి ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ నేను మళ్ళీ నా యొక్క సెక్యూరిటీ గ్రూప్కి ఒక నేమ్ అనేది ఇస్తున్నాను. నేను బూట్ స్క్రిప్ట్ అని ఇస్తున్నాను. ఎనీ నేమ్ మీరు ఇవ్వచ్చు, ఏదే అని కాదు, మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ బై డిఫాల్ట్ మనది లినక్స్ కాబట్టి ఇక్కడ SSH అనేది పోర్ట్ అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఉండడం అనేది జరిగింది. సో మళ్ళీ ఇంకో రూల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఈసారి పోర్ట్ టైప్ వచ్చి HTTP కూడా నాకు ఆన్లో ఉండాలి. సో అప్పుడే మనం వెబ్ అనేది యాక్సెస్ చేయగలం. సో ఇక్కడ వచ్చేసరికి ఎనీవేర్ పెట్టుకోండి సోర్స్ టైప్. అండ్ HTTP పోర్ట్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటంటే 80. ఓకే, సో ప్రోటోకాల్ TCP అండ్ ఎవ్రీథింగ్ ఓకే. అండ్ కాన్ఫిగర్ స్టోరేజ్ కావాలంటే మీరు పెంచుకోవచ్చు, అప్ టు 30 GB మీరు దీన్ని పెంచుకోవచ్చు. సో ఆర్ఎల్స్ నో ప్రాబ్లం. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్కి వస్తే మీరు ఇక్కడ అలాగా స్క్రోల్ అప్ చేస్తే మీకు డౌన్లో ఇక్కడ మీకు స్క్రిప్ట్ అడుగుతుంది. యూజర్ డేటా ఆప్షనల్ ఇన్ఫో అని చెప్పింది కదా, ఇక్కడ మనం స్క్రిప్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ బేసిక్గా ఒక స్క్రిప్ట్ అనేది రాస్తాను, స్మాల్ స్క్రిప్ట్ అనేది. సో ఇక్కడ నేను bin ఓకే BSH ఓకే. sudo su రూట్లోకి మారి అండ్ m అప్డేట్ -y. తర్వాత మనం HTTPని ఇన్స్టాల్ చేయాలి, m ఇన్స్టాల్. సో రైట్ m ఇన్స్టాల్ HTTPD -y. ఓకే, తర్వాత పాత్ అనేది ఇవ్వాలి.
వేర్లోకి వెళ్ళి పాత్ అనేది ఎక్కడ ఉంటుందంటే www.html అనే ఫోల్డర్లో సేవ్ అయి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ గివింగ్ ది పాత్ ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి కదా మన వెబ్సైట్లో. సో వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ అని చెప్పి ఇస్తున్నాను. సో దీనికి ఏంటి, ఇది అనేది index.htmlలో సేవ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ http స్టార్ట్ అని చెప్పి ఇవ్వండి. స్టార్ట్. ఓకే, తర్వాత chk కాన్ఫిగ్ http ఆన్. httpd ఆన్. ఈ ఎంటర్స్ ఇది స్క్రిప్ట్. మనం నార్మల్గా మాన్యువల్గా ఇదంతా ఎంటర్ చేసే కంటే స్క్రిప్ట్ ఇస్తున్నాం అంతే అనమాట. సో ఇది స్క్రిప్ట్ అనేది నేను నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుంటున్నాను, నా దగ్గర ఇది లేదు కాబట్టి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం స్క్రిప్ట్ రాస్తాం కాబట్టి లాంచ్ ఇన్స్టెన్స్. సో మనం ఇక్కడ ఏంటి టూ పోర్ట్స్ అనేవి ఓపెన్ చేసాం. వన్ ఈజ్ ఒక పోర్ట్ ఏంటంటే http ఒకటి అండ్ SSH ఒకటి. ఇది వెబ్ అప్లికేషన్ వెబ్ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి అండ్ వెబ్సైట్లోకి మన ఏదైతే మనం వెబ్ అప్లికేషన్ అనేది లాంచ్ చేస్తున్నప్పుడు మనం వితౌట్ http పోర్ట్ అనేది ఓపెన్లో లేకపోతే మనం అప్లికేషన్ యాక్సెస్ చేయలేం. అండ్ ఇది SSH. ఈ SSH అనేది బై డిఫాల్ట్గా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో బై డిఫాల్ట్ వస్తుంది అనమాట. టూ థింగ్స్ మనం వచ్చాయి కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్ అని ఉంది కదా ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టెన్స్ ఐడిని సెలెక్ట్ చేయండి. పబ్లిక్ IPv4 అడ్రస్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా మీకు ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేయండి పబ్లిక్ IPv4 అడ్రస్ని. కాపీ చేసి ఒక న్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మీ పబ్లిక్ IPv4 అడ్రస్ ఏదైతే కాపీ చేసారో అది పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. సో చూడండి ఇక్కడ మనకి వచ్చింది వెబ్సైట్. ఓకే, వెల్కమ్ టు AWS అదే కదా మనం అక్కడ ఇచ్చింది కమాండ్. సో ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ విధంగా బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేసి మనం స్క్రిప్ట్ అనేది రాయొచ్చు అనమాట. ఎప్పుడైతే మనం సర్వర్ లాంచ్ చేస్తామో అట్ ఏ టైం సర్వర్తో పాటు స్క్రిప్ట్ అనేది లాంచ్ అయ్యి ఆటోమేటిక్గా వర్క్ అనేది జరిగిపోతుంది. మనం ఏం పర్టికులర్గా మాన్యువల్గా ఏం చేయకుండా స్క్రిప్ట్ ద్వారా చేయొచ్చు అనమాట. మన వెబ్ అప్లికేషన్స్ని లాంచ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వన్ మెథడ్. అండ్ నెక్స్ట్ సెకండ్ కేస్. సో నెక్స్ట్ ఏంటంటే విండోస్ వెబ్ సర్వర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ ఎలా రాయాలో చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు విండోస్ వెబ్ సర్వర్ గురించి చూద్దాం. సో ఇది ఏంటంటే స్క్రిప్ట్ లేకుండా ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇదే వెబ్సైట్ని స్క్రిప్ట్ లేకుండా ఎలా లాంచ్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి డిలీట్ చేసేసి ఇన్స్టెన్సెస్ని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయడం ఎలాగంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఏదైతే రన్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని టర్మినేట్ చేసేసాను. సో అమెజాన్ అనేది మనకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి లిమిటెడ్ టైం మాత్రం మనకి హవర్స్ అనేవి ఉంటాయి పర్ మంత్ కిందని. సో ఎప్పుడైనా మీరు మర్చిపోతే మాత్రం అమౌంట్ అనేది మీకు పడుతుంది అనమాట. సో బేసికల్లీ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరు మీ యొక్క మిషన్స్ని సర్వర్స్ ఆర్ మిషన్స్ ఆర్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ని షట్ డౌన్ చేసేసారు. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ విండోస్ ఇన్స్టెన్స్. ఈసారి విండోస్ మిషన్ తీసుకుంటున్నాము.
సో ఇక్కడ నేమ్ ట్యాగ్ ఇచ్చేసండి. ఇక్కడ నేమ్ ఇస్తున్నాను, నేను ఇక్కడ విండోస్ సర్వర్ అని ఇస్తున్నాను. ఆర్ఎల్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఇది నేను పెడతాను. ఇప్పుడు ఈ వీడియోలో వద్దులేండి, ఇప్పుడు మళ్ళీ లెంతీ అయిపోతుంది ఇప్పుడు అది పట్టుకుంటే. సో నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో మీకు ఇది చెప్తాను ఎలా చేయాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.